వెల్కమ్ టు ది న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ సప్తముఖి మహాశక్తి గణపతిని నెమ్మదిగా గంగమ్మ ఒడికి చేర్చారు సిబ్బంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సందర్భంగా బై బై గణేశ అంటూ లక్షలాది మంది భక్తులు నినాదాలు చేశారు. వెళ్ళి రావయ్య మా బొజ్జ గణపయ్య అంటూ భక్తుల జయ జయ ధ్వానాల మధ్య నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. ఇక భక్తులు ముక్త కంఠంతో నినాదాలు చేస్తుండగా సప్తముఖి మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. దారి పొడవునా లక్షలాది మంది హాజరయ్యారు. దీంతో టెలిఫోన్ భవన్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడాయి. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్కు చేరుకుని స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. డీజీపీ జితేందర్ కూడా నిమజ్జనం బందోబస్తుపై స్పందిస్తూ రాత్రి వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.